డ్రగ్స్ నిర్మూలించాలని ఏపీ ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ఈగల్ టీమ్ ఐజీ ఆర్కే రవికృష్ణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కళాశాలలు, విద్యాసంస్థల్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ నిర్వహిస్తున్నామన్నారు. ర్యాలీలు పెట్టి అవగాహన పెంచుతున్నట్లు రవికృష్ణ తెలిపారు. పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఏపీలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ టీం కృషి చేస్తుంది అంటున్న ఐజీ ఆర్కే రవికృష్ణతో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ముందుకు కదులుతుంది. ప్రత్యేకంగా ఈగల్ టీం దీనికి సంబంధించినటువంటి అన్నిటిని కూడా అంటే వాటికి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలతో పెద్ద ఎత్తున ఇటు యువతకు అదేవిధంగా వాటికి బానిసలు అవుతున్నటువంటి వారికి సంబంధించి కావచ్చు, తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా దీని మీద ఒక అవగాహన చేస్తున్నారు. ప్రస్తుతం అసలు డ్రగ్స్ కి సంబంధించి ఈగల్ టీం ఎలాంటి విధి విధానాలతో ముందుకెళ్తున్నది మనతో మాట్లాడడానికి ఈగల్ ఐజీ రవికృష్ణ ఉన్నారు. సార్, ప్రధానంగా ఈగల్ టీం దీని మీద ఎలాంటి పోరాటం చేస్తాబోతుంది? రెడ్ రోప్ అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఈగల్ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఈ 600 మీటర్ల సైకిల్ రైడ్ ప్రారంభించడం జరిగింది. సుమారుగా 15 మంది విద్యార్థులు విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు మధ్యలో 40 కాలేజీలు వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలు టచ్ చేయబోతున్నారు. ప్రజల్లో చైతన్యం నింపడం కోసం ఎక్కడా కూడా డ్రగ్ అబ్యూస్ జరగకూడదు, విద్యార్థులందరూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ప్రజల్లో చైతన్యం చేయబోతున్నారు. అదేవిధంగా మెంటల్ హెల్త్ గురించి, హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి కూడా, ఇంకా చట్టాల గురించి కూడా అవగాహన కల్పించబోతున్నారు. ఈ విద్యార్థులందరూ కూడా మంచి జరగాలని, ఈ రైడ్ పూర్తిగా విజయవంతం అవ్వాలని ఈగల్ ఆంధ్రప్రదేశ్ తరఫున అందరికీ మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మీ ప్రాంతంలో గంజాయి డ్రగ్స్ ప్రవేశిస్తే 1972 కాల్ సెంటర్కి ఫోన్ చేయాలని, డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 40,000 ఈగల్ క్లబ్స్, సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులతో మేము కార్యక్రమాలు చేస్తున్నాం. డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి మొత్తం రాష్ట్రం అంతా కూడా నినదించాలని, ముఖ్యంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా సరే గంజాయి ప్రవేశిస్తే ఈగల్ కాల్ సెంటర్ 1970 కాల్ చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఈగల్ చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది డ్రగ్స్ పైన. గతంలో ఉన్నటువంటి దానికి ఈగల్ వచ్చిన తర్వాత ఎంతవరకు నియంత్రించడం జరిగింది, ఏంటి? ఈగల్ ఎస్టీడీడీ అనే మోడల్లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సోర్స్, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్, డెస్టినేషన్, డిమాండ్. ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లాలో గతంలోని 1000 ఎకరాల్లోని గంజాయి పండేది. ఈగల్ వచ్చిన తర్వాత ఈగల్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అంతా కలిపి అక్కడ జీరో కల్టివేషన్ తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గంజాయి కల్టివేషన్ లేదు. ప్రత్యేకంగా డ్రోన్ సర్వేలెన్స్, ఎడ్రిన్ శాటిలైట్స్, కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్, విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్. సుమారుగా ఈ సంవత్సరం ప్రభుత్వం 2 కోట్ల మొక్కలు పంపిణీ చేయబోతుంది. 35,000 ఎకరాలకి 25,000 ఫార్మర్స్కి ఏఎస్ఆర్ జిల్లాలో. మన రాష్ట్రంలో గంజాయి పంట పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పుడు జీరో కల్టివేషన్ అవుతుంది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఎన్సీబీ మీటింగ్స్లో కూడా ప్రత్యేకంగా ఆపరేషన్ చైతన్యాన్ని వేరే రాష్ట్రాలు కూడా అడాప్ట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్లో ఆపరేషన్ ఈగల్ ఆన్ ట్రైన్స్, 21 ట్రైన్స్ మీద మేము ప్రత్యేకంగా దాడులు చేస్తున్నాం. నిరంతరం ఈ దాడులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా కొరియర్ సిస్టమ్ వీటి మీద నిఘా పెట్టడం జరిగింది. డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తున్నాయి, వేరే రాష్ట్రాలు వెళ్తుంటే వేరే రాష్ట్రాలకు సంబంధించిన ఏఎన్టీఎఫ్స్, యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్తో అనుసంధానం చేస్తున్నాం. అదేవిధంగా డెస్టినేషన్, డిమాండ్, ఎక్కడైతే డిమాండ్ ఉందో ఈ స్టూడెంట్స్ కమ్యూనిటీ కానీ, అదేవిధంగా మైగ్రెంట్ వర్కర్స్ అక్కడ కానీ, స్లమ్స్లో కానీ అన్ని చోట్ల విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్ తీసుకొస్తున్నాం. ప్రజల్లో చైతన్యమే దీనికి ముఖ్యంగా అరికట్టే మార్గం అని మేము భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే మాకు 1970 కూడా ప్రత్యేకంగా కాల్స్ చేస్తున్నారు. విద్యార్థులందరికీ మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం, మీ ప్రాంతంలోకి, మీ బడిలోకి, మీ కాలేజీలోకి గంజాయి డ్రగ్స్ ప్రవేశిస్తే అప్రమత్తం కండి. వీటి వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ ముట్టుకోరని కీ క్యాంపెయిన్ చేస్తున్నాం. అదేవిధంగా టీచింగ్ లా అని ఒక కీ క్యాంపెయిన్ చేస్తున్నాం. ఎన్డీపీఎస్ చట్టం ద్వారా అరెస్ట్ అయితే 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష, పాస్పోర్ట్ వీసా రావు. అదేవిధంగా CCTNS అనే పోలీస్ పోర్టల్లో వాళ్ళ పేరు ఉంటుంది. ఎన్సీబీకి సంబంధించిన నిదాన్ పోర్టల్లో కూడా వాళ్ళ పేరు ఉంటుందని వాళ్ళకి చెప్తున్నాం. లైవ్ కేస్ స్టడీ చెప్తున్నాం. ఎవరైతే విద్యార్థులు జైలు పాలయ్యారో అదేవిధంగా వాళ్ళకి అప్రమత్తం చేస్తూ, అదేవిధంగా వీటి వల్ల వచ్చే పర్యవసానాలు కూడా వాళ్ళకి ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. మేము ఈగల్ ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నాం. ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నాం. ఈగల్లో ప్రతి తల్లి కూడా బ్రాండ్ అంబాసిడర్ అనే ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాం. తల్లిదండ్రులకి అదేవిధంగా విద్యార్థుల దగ్గరికి వెళ్తున్నారు, కాలేజెస్లో వాళ్ళతో మమేకం అవుతున్నారు. ఫీడ్బ్యాక్ ఎట్లా అనిపిస్తుంది? తల్లిదండ్రులకు కూడా వీటి మీద అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు ఒకవేళ దీనికి ఎవరైనా లోన్ అయితే వారికి నివారణ కోసం ఎలాంటి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది, మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? మేము తల్లిదండ్రులు కూడా చాలా అవగాహన కల్పిస్తున్నాం విద్యార్థులతో పాటు. అదేవిధంగా నివారణ, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నాయి. ఎవరైనా డ్రగ్స్ బారి పడితే, గంజాయి బారి పడితే తప్పకుండా 1972 కాల్ చేయండి. ఇటీవల చాలా మంది తల్లులు మాకు కాల్ చేస్తున్నారు. వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్ పంపించి వాళ్ళని బాగు చేసి మళ్ళీ తల్లిదండ్రులకు అప్పచెప్తాం. ఇటువంటి కార్యక్రమాలు కూడా ఎన్నో జరుగుతున్నాయి.
ఇది మొత్తానికి ఏదైతే డ్రగ్స్ కి సంబంధించినటువంటి విధానంలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఒక ఉక్కుపాదం మోపుతుంది. ఖచ్చితంగా గంజాయి అదేవిధంగా డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈగల్ కృషి చేస్తుందంటూ కూడా ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ చెప్పిన పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్ కుమార్, ప్రైమ్ న్యూస్, విజయవాడ నుంచి.